వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 125వ డివిజన్ పరిధిలోని ఉషోదయ కాలనీలో నేతాజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉషోదయ కాలనీలో ఏర్పాటు చేసిన చలివేంద్రం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొరన్ హనుమంత్ రెడ్డి, మైసిగారి శ్రీనివాస్, సంజీవ్ రెడ్డి ముఖ్యంగా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా చలివేంద్రం ఏర్పాటు చేసిన నేతాజీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డేగల సతీష్ బాబు, రంజిత్, కుంపట్ల శ్రీనివాస్, సురేంద్రనాథ్ రెడ్డి, నరసింహారెడ్డి, డేవిడ్ రాజు, రమేష్, నారాయణ, సత్యనారాయణ, వికాస్, ఇతర సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ చలివేంద్ర కార్యక్రమం ఏప్రిల్, మే 2 నెలల పాటు కొనసాగుతుంది. అవసరమైన పేద ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కష్టపడండి, మేము మీకు అండగా ఉంటాం. అతి త్వరలోనే ఇప్పుడు నిలిచిపోయినటువంటి GHMC తరఫున నిలిచిపోయినటువంటి వర్క్స్ అన్నీ కూడా ఈ 2-3 రోజులలో స్టార్ట్ అవుతాయి. మీ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు గతంలో కూడా నాకు చెప్తున్నారు. మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 1000 కోట్లు కుత్బుల్లాపూర్లో కూడా పెట్టిన్నాం, అభివృద్ధి చేస్తున్నాం. గత ప్రభుత్వం చేయనటువంటి అనేకమైనటువంటి పనులు ఇవన్నీ చెప్పుకోవాలంటే ఇప్పుడు టైం లేదు. అవకాశం కల్పించినందుకు మిమ్మల్ని అందరినీ కూడా ధన్యవాదాలు, మీకు అభినందనలు తెలియజేస్తాను. మన చలివేంద్రానికి విచ్చేసిన డైనమిక్ లీడర్ కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి గారికి, మరియు అదేవిధంగా మైసిగారి శ్రీనివాస్ గారికి, సంజయ్ రెడ్డి గారికి, మిగతా సభ్యులు ఎవరైతే వచ్చారో అందరికీ కూడా మా యొక్క తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇంత బిజీ షెడ్యూల్లో ఇక్కడికి వచ్చి ఇది ఓపెన్ చేసినందుకు మేము మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అన్న మీరు ఈరోజు మేము మీ యొక్క సేవా కార్యక్రమాలు మీరు చిన్నప్పటి నుండి కానీ మీరు చేసిన కుత్బుల్లాపూర్కి చేసిన సేవల్ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి దీంట్లోకి వచ్చి చేస్తున్నాము. నా హిస్టరీ వచ్చేస్తే నేను స్కూలింగ్ కానీ కాలేజ్ కానీ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు కానీ నేను NCC చేశాను, NSS చేశాను, నెహ్రూ యువ కేంద్ర సోషల్ యాక్టివిటీస్ చేశాను. అదేవిధంగా కాలనీకి కానివ్వండి, కాంగ్రెస్ పార్టీకి మీరు ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకొని ముందు కూడా బోల్డని కార్యక్రమాలు చేస్తానని చెప్పి, అదేవిధంగా ఇప్పటివరకు మేము మొన్ననే మీ చేతుల మీద నుండి మంచి మెగా హెల్త్ క్యాంప్ కూడా చేశాము. లయన్స్ క్లబ్ మెంబర్గా కూడా బోల్డని కార్యక్రమాలు చేశాము. మన గ్రేవ్ యార్డ్స్ కానివ్వండి, రోడ్స్ ఊడ్చడం కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసాం. ఇదంతా కూడా ఇన్స్పిరేషన్ మీరే మాకు. తప్పకుండా మా యొక్క నేతాజీ చారిటబుల్ ట్రస్ట్ ఇంకా ముందు బోల్డని కార్యక్రమాలు చేస్తానని చెప్పి మమ్మల్ని గుర్తించి తగు సహాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా రేపు మంగళవారం రోజు కూడా ఒక చిన్న కార్యక్రమం పెట్టమని చెప్పారు మీరు, మన ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏరియాలో. దానికి కూడా మేము CA గారితో మాట్లాడాము. దాన్ని కూడా మీ యొక్క టైం తీసుకుని తప్పకుండా తీసుకెళ్తాం. అదే కాకుండా మేడే కార్యక్రమం కూడా మీరు చెప్పారు, అది కూడా ముందుకు తీసుకెళ్తాం మేము. ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఒకటొకటి చేసుకుంటూ వెళ్తాం. మీ యొక్క సపోర్ట్ కావాలని చెప్పి కోరుకుంటూ మరి ఒకసారి ధన్యవాదాలు చెప్తాం. గ్లాస్ కనపడుతుందా? వెనక థ్యాంక్ యూ. నేతాజీ చారిటబుల్ ట్రస్ట్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఈరోజు మా యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రూట్లో చాలామంది తోపుడు బండ్లు కానీ గరీబోళ్ళు కానీ ఇక్కడ లోపల ఉన్న చాలా బస్తీలు దాహానికి ఇబ్బంది పడతారని చెప్పి ఈ చెట్ల కింద మేము ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్నాము. అదేవిధంగా ఇమీడియట్గా మా యొక్క ట్రస్ట్ సభ్యులు కూడా ఆమోదం తెలిపి ఇమీడియట్గా ఈరోజు ఇక్కడ దీన్ని నెలకొల్పాము. దీనికి మన కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి గారు వచ్చి ఓపెనింగ్ చేయడం జరిగింది ఇప్పుడే. ఇంతకుముందు మా యొక్క ట్రస్ట్ ఏవైనా చేసిన ఏదైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా చాలా సక్సెస్ అయినాయి. మెడికల్ క్యాంప్ కానివ్వండి, అదేవిధంగా కాలనీలో ప్రోగ్రామ్స్ కానివ్వండి,
జిమ్ముల కార్యక్రమాలు, పార్కులు కానివ్వండి, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసింది నేతాజీ చారిటబుల్ ట్రస్ట్. అదేవిధంగా ముందు కూడా చాలా ప్రోగ్రామ్ చేయాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. తప్పకుండా ఈ యొక్క ఏరియాలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకొని ఉదయం సాయంత్రం ఉద్యోగాలు పోయి వచ్చిన తర్వాత మా ట్రస్ట్ సభ్యులందరూ ముందుకొచ్చి ఆ కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ ఏరియాలో ఏ సమస్య ఉన్నా కూడా మాకు తెలియజేస్తే మేము వచ్చి వాటిని ఫైండ్ అవుట్ చేసి పై అధికారులకు చెప్పి కంప్లీట్ చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో 99 రోజుల ప్రజల పాలన, పట్టణ ప్రగతి అనే కార్యక్రమం 99 రోజుల నుంచి సాగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా అధికారులను తీసుకొచ్చి ప్రతి ఒక్క రోడ్లు, డ్రైనేజీ, పార్కులు, శానిటేషన్ ఏదైనా కూడా మేము ముందుండి ఇవన్నీ సమస్యలు త్వరితగతిన కంప్లీట్ చేస్తున్నాము. అదేవిధంగా ముందు కూడా ఈ కార్యక్రమాలు చాలా వేగంగా చేస్తామని చెప్పి ఈ కార్యక్రమం సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన మా ట్రస్ట్ సభ్యులు అందరికీ పేరున సురేందర్ రెడ్డి గారు కానివ్వండి, నరసింహారెడ్డి గారు, డేవిడ్ రాజ్ గారు, కుంపట్ల శ్రీనివాస్ గారు, నారాయణ గారు, సత్యనారాయణ గారు, సాయి గారు, అదేవిధంగా మన గురుప్రసాద్ గారు, మిగతా సభ్యులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేతాజీ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉషోదయ కాలనీ ప్రాంతంలో చలివేంద్రం ఏర్పాటు చేశాము. ఈ చలివేంద్రంలో మంచినీటితో పాటు రోజు మజ్జిగ ఇవ్వడానికి కూడా కమిటీ సభ్యులందరూ చాలామంది సహకరిస్తున్నారు. అందరూ కూడా మజ్జిగ ఇస్తున్నాము, చలివేంద్రంలో మంచినీళ్ళు ఇస్తున్నాము. అందరూ పాదచారులు, తోపుడు పల్లవారు, ఆటో సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాం. చెప్పుగారు నేతాజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా యొక్క ఉషోదయ కాలనీలోను మా యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి, అదేవిధంగా చారిటబుల్ చైర్మన్ అయినటువంటి సతీష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు చలివేంద్రం అంటే మంచినీళ్ళు చల్లని నీళ్ళు తాగాలని, ఎండకు వెళ్ళే వారికి దాహం తీర్చాలన్న ఒక సదుద్దేశంతో మజ్జిగ కానివ్వండి, అదేవిధంగా మంచినీళ్ళు కానీ ప్రతిరోజు అందించాలన్న ఒక సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అందరూ కూడా వినియోగించుకోవాలి, వినియోగించుకున్నప్పుడే మాకు స్వార్థకత ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ తప్పకుండా ఈ యొక్క చలివేంద్రాన్ని ఉపయోగించి ప్రతి ఒక్కరికి ఈ యొక్క కార్యక్రమం ఉండాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మా కమిటీ సభ్యులు అయినటువంటి ఎస్ఎస్ సురేంద్ర రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా గురుప్రసాద్ గారు, డేవిడ్ రాజు గారు, సాయి గారు, అదేవిధంగా కుంపట్ల శ్రీనివాస్ గారు, సత్యనారాయణ గారు, రమేష్ గారు, వీరందరూ రంజిత్ గారు, వీరందరూ కూడా ముందుకు రావడం జరిగింది. ఈరోజు మజ్జిగ కార్యక్రమాన్ని మా యొక్క కమిటీ సభ్యులు రమేష్ గారు ఈరోజు మజ్జిగను ఆయన స్పాన్సర్ చేయడం జరిగింది. రోజు వారికి తోచిన విధంగా ఎవరైనా సరే ముందుకొచ్చి కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని మిత్రులు, ఉషోదయ కాలనీ పెద్దలందరికీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక మంది పేదలు ఈ ప్రాంతంలో కాలినడకన నుంచి వెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్లకు తోపుడు పనులు కానీ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు, సైకిళ్ళ మీద వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు నుంచి వెళ్తూ ఉంటారు. కాబట్టి వారి సమస్యను దృష్టి పెట్టుకొని వారి దాహర్తిని తీర్చడం కోసం ఒక మంచి హృదయంతో మీరందరూ కలిసి ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా మిమ్మల్ని అభినందిస్తూ, తప్పకుండా ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈ దేశానికి అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. స్వాతంత్రం వచ్చిన రోజు కనీసం గుండు సూది తయారు చేయడానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో ఇవాళ అభివృద్ధి చెందిన దేశాల సరసన ఇవాళ భారతదేశం నిలబడతా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యొక్క చిత్తశుద్ధి. మనం ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నామంటే మనందరం కూడా అదృష్టంగా భావించి తప్పకుండా కష్టపడండి. పార్టీ తప్పకుండా గుర్తింపుని ఇస్తుంది. మీరు అనేక మందిని చూసిండ్రు. ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళు మాకు పోస్టులు కావాలని 100,000 కోట్లు ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళని కాదని
సామాన్యులకు మరి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.